గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 64వ సిఆర్డీ అథారిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాల మీద డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా తీసుకున్న వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఈ రెండు చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. మోతడక గ్రామంలో గ్రామానికి సంబంధించి మీటింగ్ పెడితే వాళ్ళు యాక్చువల్గా మోతడకలో ఉన్న మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్నీ బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు అది ఆగిపోవటం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రెన్యూవల్ ఫీజు ఎగ్జామ్షన్కి వాళ్ళ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. రేరాకి ఏదైతే రెన్యూవల్ ఫీజు కట్టాలో, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు, అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్లో 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది ఏపీపీఎఫ్సిఎల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని ర్యాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది. అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 gigawattsది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్వర్క్ అమరావతి క్యాపిటల్ సిటీలో నెట్వర్క్ని పెంచడం కోసంగా ఒక 20 లొకేషన్స్లో 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి ఆర్ఎఫ్పి పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా రోప్వే ప్రాజెక్ట్, ఒక రోప్వేని యాక్చువల్గా చేయాలని చాలా కాలం నుంచి యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. దాని పీపీపీ మోడల్లో చేసేదానికి, అది కూడా రైల్వే స్టేషన్ అక్కడి నుంచి బస్టాండ్ నుంచి దుర్గా టెంపుల్ నుంచి పున్నమి ఘాటు, ఆ నుంచి భవానీ ఘాటు, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రైల్వే స్టేషన్ ఆ నుంచి బస్టాండ్ నుంచి దుర్గా టెంపుల్, అక్కడి నుంచి పున్నమి ఘాటుకుండా భవానీ ఐలాండ్, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టుగా పీపీపీ మోడల్లో చేయటానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 2 floors ఆల్రెడీ ఒక బిల్డింగ్ జరుగుతుంది క్వాంటమ్ మిషన్ పెట్టడానికి. అయితే అక్కడ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు టవర్ మాదాపూర్లో కట్టారు, అలా 2 towers ఒక్కొక్కటి 18 అంతస్తులతో కట్టేదానికి క్వాంటమ్ దానికి సంబంధించి 1280 కోట్లతో టెండర్ అయింది. అది ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది 1280 కోట్లు.
దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అప్రూవ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కృష్ణానది మీద అటు విజయవాడకి, ఇటు అమరావతికి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకి అటు ఇటు దాటడానికి ఫ్యూచర్లో ఎన్ని బ్రిడ్జిలు కావాలి, ఐకానిక్ బ్రిడ్జిలు కావాలి, దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమని ఈరోజు అమరావతి అథారిటీ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆర్ట్కి సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేయడానికి, అంటే ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా మన కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా, ఈరోజు ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్లో మన కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా పెట్టారు. అట్లా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ వాటిల్లో మన కల్చర్ ప్రతిబింబించేటట్టుగా నిన్న తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో పెట్టారు. అలాంటి దానికి ఒక కమిటీ పెట్టడానికి యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ విషయాల్లో యాక్చువల్గా ఎన్ని విషయాలు ఈరోజు అమరావతి అథారిటీ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. ఇవి ముఖ్యమైనవి. అది పీపీపీ మోడల్ అవ్వతున్నాం. అంటే మనం వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తాం, దాంట్లో కొంత రేషియో మనకి ఇస్తారు. యాక్చువల్గా టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీలో లండన్ అవి కూడా అదేవిధంగా యాక్చువల్గా లండన్కి సంబంధించి కూడా ఏంటంటే టెండర్ పిలిచేదానికి యాక్చువల్గా అథారిటీ వాళ్ళు దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది. లండన్ ఐకి దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది. ఇవన్నీ పీపీపీ మోడల్ అవి. మన ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. అది ఆల్రెడీ యాక్చువల్గా అది కూడా ఆల్రెడీ ఫైనల్ అయింది. యాక్చువల్గా అది కూడా తొందరలో వస్తుంది. ఓకే, సీడాక్స్ రోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ఒక 3-4 డేస్ రెయిన్స్ రాకుండా ఉంటే కంటిన్యూస్గా 3-4 రోజులు 13వ తేదీ యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. అదేవిధంగా ఆ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ కూడా అయిపోయింది. మీరు కూడా యాక్చువల్గా ఎన్నోసార్లు విజిట్ చేశారు. వాటిని కూడా యాక్చువల్గా ఆ రోజు జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్టీపీలు పెట్టారు. అంటే వచ్చిన డ్రైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ పెట్టారు. ఎస్టీపీలు పెట్టాం. వచ్చిందంతా ట్రీట్ చేసి బయటికి పంపించేట్టుగా అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రధాన ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. ఎమ్మెల్యేలకు సపరేట్గా పెట్టారు, ఎమ్మెల్సీలకు పెట్టారు, ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు, మినిస్టర్లు దానికి సపరేట్గా పెట్టారు. ప్రతిదానికి స్మాల్ ప్లాంట్ పెట్టారు. ఫ్యూచర్లో అమరావతి క్యాపిటల్ సిటీలో 4 వస్తున్నాయి. టోటల్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లకి 4 ట్రీట్మెంట్ ప్లాంట్లు వస్తాయి. బై గ్రావిటీ, వాటర్ బై గ్రావిటీ. అవి వచ్చిన తర్వాత దీన్ని అట్లా కలిపేస్తారు. అప్పుడు దాకా వాటర్ ట్రీట్ చేసి పంపించాలి కాబట్టి స్మాల్ ప్లాంట్ ఎక్కడికక్కడ పెట్టారు. ఓకే, అది యాక్చువల్గా కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమన్నారు. ఫ్యూచర్లో మనకు అమరావతి కానీ లేకుంటే మన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, విజయవాడ కానీ, అదేవిధంగా గుంటూరు కానీ, మన టార్గెట్ మొత్తం 1 crore పాపులేషన్. ఇవన్నీ కలిస్తే మెగా సిటీ అయినప్పుడు, ఈ 1 crore పాపులేషన్ అయినప్పుడు ఎన్ని బ్రిడ్జిలు ఉండాలనే దాని మీద స్టడీ చేయమని 3 months స్టడీ చేశారు. థ్యాంక్ యూ. రివర్ మీద ఎక్కడది? జస్ట్ కనుక్కోవాలి. బ్యారేజ్, అవును, అది కూడా డిస్కషన్లో ఉంది. అంటే వాటర్ కొంత స్టోరేజ్, ఇప్పుడు మనకు 3 TMC వాటర్ ఉంది ఇక్కడ. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇంకొక పైన యాక్చువల్గా ఇంకో బ్రిడ్జ్ కూడా కడితే మరొక 3 TMC కూడా మనం స్టోర్ చేస్తే ఫ్యూచర్లో క్యాపిటల్ సిటీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఒకసారి తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.